ಎಸ್ಕೆ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ಡಿಜಿಟಲ್ ಸುದ್ದಿವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಈಗ ಸವಿಸ್ತಾರವಾಗಿ ನಮ್ಮ ಎಲ್ಲ ನಾಯಕರು ಕೂಡ ಮಾತಾಡಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಆದ್ರೂ ಕೊನೆಯದಾಗಿ ಏನಾದ್ರು ಉಳಿದಿದ್ರೆ ನಾನು ಹೇಳ್ಬೇಕಾಗುತ್ತೆ. ಇದರಲ್ಲಿ ಇವತ್ತಿನ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ಮುರುಗೇರಿ ಪಂಚಾಯತಿ ನಮ್ಮ ಮುಳಬಾಲ್ ತಾಲೂಕಲ್ಲಿ 2 ದೊಡ್ಡ ಪಂಚಾಯತಿಗಳು ಇದು ಒಂದು. ಇಲ್ಲಿ ನೀವೇನಾದ್ರೂ ಈ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ಅವನ ఉండేట్ల లీడర్లు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. నేను చాలా ఏళ్ళింటి కూడా గమనించినాను. చాలా నిష్ఠావంతులు ఉన్నారు. బహుశా నేను 5 పంచాయతీలు చూసుకొని వచ్చినప్పుడు ఆ పంచాయతీలోకి పోయినా కూడా మొన్నేమో 6 నెలలకి అన్యాయం అయిపోయా ఇక సరి చేస్తాము ఉంటాడు. ఆ పశ్చాత్తాప పందుల్లోనే వచ్చింది మన తాలూకులో. మొన్నేమో మిస్టేక్ అయింది, ఈసారి కాకూడదు అట్లా వచ్చింది. నిజంగా ఆ మనసు మీకు ఇప్పటికే ఆధారాన్ని చూసి పరివర్తన అయితే దానికి మీకు అందరికీ కూడా నా హృత్పూర్వకమైనట్ల ధన్యవాదాలు చెప్పేదానికి ఇష్టపడతాను. ఆ పంచాయతీలో కనుక్కొని మనేమో మిస్టేక్ అయిపోయా ఈసారి అట్లా వేయలేదు అనేది. దాని జతకి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమి తీర్మానాలు తీసుకుంటాడు అనేదంతా కూడా మీరు గమనించాల. సంవిధానంనే మార్చాలంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండేట్లా సంవిధానం ఇప్పుడు ఎట్లా తింటే ఇడీ ప్రపంచంలోనే ఎవరికి ఇట్లా స్ట్రాంగెస్ట్ సంవిధానం లేదు. లిఖితము స్ట్రాంగెస్ట్, ప్రజాప్రభుత్వము అన్ని అలవడించినట్లు ప్రభుత్వం ఇదో కాన్స్టిట్యూషన్. అట్లా కాన్స్టిట్యూషన్ మార్చాలా అంటాడు బీజేపీ వాళ్ళు. ఏం దయపెట్టి మీరు అందరూ ప్రశ్నలు వేసుకోండి. ఈ రిజర్వేషన్ మార్చాలా అంటూ ఉంటారు, కొందరిది సిఏఏ తేవాలంటూ ఉంటారు. ఇట్లా నానా కారణాలు పెట్టుకోళ్ళు. 400 సీట్లు ఏమన్నా వస్తే మేము తెస్తామని అంటా ఉంటాం. కఠినమైన నిర్ధారాలు తీసుకుంటామంటా ఉన్నారు. అది మన దేశం కావాలనా? ఈ దేశం ఎట్లా తింటే మహాత్మా గాంధీజీ స్వతంత్రాన్ని పోరాడినాడు. ఆయన వెనకెట్టి పోయిండే పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆయన బతికినాళ్ళు కూడా అందరినీ ఒట్టు కుడుచుకొని పోవాలని రామ్ రహీం పద్ధతి తేవాలని చెప్పి పోయిండేవాడు. రాముడు రహీం అంతా ఒకటే, అంతా ఒకటిగా పోవాలా, అనాథములుగా బతకాలి మనము. ఎవరే కానీ ఈడు బతికిండేవాళ్ళు ఈడు ఒకే గాలి తీసుకునేది, ఒకే నీళ్ళు తాగేది, ఒకే భూమిలో బతుకుతా ఉండేవాళ్ళు. మనమంతా ఒకటే ఉండాలి. ఆ సిద్ధాంతం పైన పోయిండేట్లా కాంగ్రెస్ పార్టీ. ఆ సిద్ధాంతం కాదు, మేము వేరే చేస్తామన్నట్లా వస్తూ ఉంటే దానికి కావాలన్నా? ఆ మహాత్మా గాంధీ ఆపద కంటే కళలు ఇప్పుడు నెరవేరాలని ఉండాలా? ఇది తీర్మానం ఇచ్చాల్సింది ఎవరో అంటే మీరే, మనమే. రాబోయే 26వ తారీఖు ఎలక్షన్లో మన పవర్ ఏమి చూపించాలా? ఇంగ్లీష్ లో ఒక కవి చెప్తాడు, బ్యాలెట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అని. అంటే తువాకెత్తుకొని కాలిస్తే వానికి ఏమన్నా తప్పించుకొని పోవచ్చంట. ఈ బ్యాలెట్ లో కాలిస్తే వాడు ఎగిరిపోతే సాయాల్సిందే. లీడర్ అయ్యేలా కొందరంతా ఎందరో చూడడం యా ఎలక్షన్ లో గెలిపకుండా చేస్తారు. అంటే ఈ బ్యాలెట్ చాలా పవర్ఫుల్ బుల్లెట్ కన్నా. అట్లా బ్యాలెట్ మీరు ఇప్పుడు మన చేతికి 26వ తారీఖు వస్తుంది. అప్పుడు ఏమేమి చూపించాలా? దయపెట్టి ములబాల్ తాలూకు పరిస్థితి కూడా చూడ. కొత్తూరు మంజునాథ్ వాళ్ళు ఈ తాలూకులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లుంది, ఈ పది ఎట్లుంది, అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏమేమి చెప్పి ఇప్పుడు వాళ్ళంతా యాడుండారు, ఏమేమైండారు? దయపెట్టి వద్ద కూడా మీరు యోచన చేయాలా. అందుకే మనం చేయాల్సినది ఏం పట్టే వచ్చే ఎలక్షన్లో మీ పవిత్రమైన మీ ఘనమైన ఓటుని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్ల గౌతమ్ వాళ్ళ సీరియల్ నంబర్ 1, క్యారెక్టర్ లో కూడా 1వ నంబరు. చాలా మంచి క్యాండిడేట్. ఎందుకంటే ఎవరో రాజకీయానికి దుడ్లుంది మనం తోడుకొని ఎలక్షన్ లో సీట్ ఇచ్చేయండా అని అంటే వారికి ఏమీ తెలిసిండే రాజకీయము. బహుశా జనాల ప్రాబ్లం ఏమీ తెలిసిండే. కానీ గబతం ఎట్లా అంటే చదువుతా ఉన్నప్పుడు ఎన్ఎస్ఏలో చేరి ఎన్ఎస్ఏ కాంగ్రెస్ లో ఉండి అన్నకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి అన్నకి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఇదే రక్తమే కాంగ్రెస్. ఎలా అంటే వాళ్ళ అప్ప మొత్తం మేయర్గా అయింది బెంగళూరు. దాన్నింటి మంచి క్యాండిడేట్ మనకు సిక్కినాడు. వాళ్ళు కూడా ఇప్పుడు 2 పార్టీల్లో చేరి ఏమో చేయాలని చేస్తూ ఉంటారు. దాంట్లో ఇంకా ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళ గురించి మనం వెచ్చిగా మాట్లాడచ్చు. ఎలా అంటే ఆడ ఎట్లుంది అనేది మనము
మీరు పేపర్లో టీవీలో చూస్తారు, దాన్ని నేను నా నోటి నుండి చెప్పేదేమో. అయితే మంది మాత్రం చాలా బాగా పోతా ఉంది. మనలో ఇప్పుడు కొంచెము స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం, ఆ టికెట్ వాళ్ళకి వీళ్ళకి ఉంటే లాస్ట్ లో అందరూ చేరి హైకమాండ్ అందరూ చేరి తీర్మానం చేయండి ఇట్లా క్యాండిడేట్ గౌతమ్ వాళ్ళు. దాని నుండి మీకు ముల్బాల్ తాలూకు కాంగ్రెస్ పక్షం నుండి చేతులు మొక్కి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. వచ్చే 26వ తారీఖు మీ పవిత్రమైన మీ ఘనమైన కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తారని కోరుతూ